జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈ నెల 22వ తారీఖున కడపలో జరిగినటువంటి శ్రీరామ మహాశోభాయాత్ర సందర్భంగా ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది. ఈ సంఘటనకు వారి కుటుంబ సభ్యులతో పాటు అయోధ్య ఐక్యవేదిక సభ్యులందరూ కూడా మనస్తాపం చెందారు. తీవ్రమైనటువంటి ప్రగాఢ సానుభూతి కూడా తెలియజేయడం జరిగింది. వారి కుటుంబానికి తీరని నష్టం జరిగింది. నష్టాన్ని ఎవరూ పూడ్చలేరు. అయినా కూడా మన ధర్మంగా వారికి వారి కుటుంబాన్ని ఆదుకోవడానికి కోసం అయోధ్య ఐక్యవేదిక సభ్యులందరూ కలిసి 10 లక్షల రూపాయలు వారికి ఆర్థిక సహకారం అందించారు. అలాగే మన వారికి ఉన్నటువంటి చిన్న అబ్బాయి 7 ఏళ్ల అబ్బాయిని ఎంత చదువుకున్నా కూడా చదివించేదానికి ముందుకు వస్తున్నాము. అలాగే ఎమ్మెల్యే గారు శ్రీమతి మాధవరెడ్డి గారు ఆ అబ్బాయికి వారి కుటుంబానికి ఆర్థిక సహకారంతో పాటు వారి సతీమణికి ఉద్యోగాన్ని కూడా ఇస్తున్నారు. మన కడప నగర మేయర్ శ్రీ పాక సురేష్ గారు దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని అంతా కూడా చూసుకొని వారికి ఎంత సాయం చేసేదానికైనా ముందుకు వస్తున్నారు. ఇంకా కూడా అనేక మంది సభ్యులు వారి కుటుంబాన్ని ఆదుకునేదానికి ముందుకు వస్తున్నారు. భవిష్యత్తులో వారికి కావాల్సిన ఏదైనా అవసరానికి కూడా అందరూ ముందుకున్నారు. కాబట్టి ఈ జరిగిన దురదృష్టకరమైనటువంటి సంఘటనను అందరూ కూడా ఒక మంచి మనసుతో వారి కుటుంబం ప్రగాఢ సత్తాపం తెలిపి వారికి ఆ భగవంతుడు ఆ ఆయురారోగ్య ఐశ్వర్యాలను ముందున్నటువంటి వాళ్ళందరికీ ఇచ్చు ఆయన ఆత్మకు శాంతి చేకూరేటట్టుగా ఆ భగవంతుని ప్రార్థిస్తారని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.